ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ పేపర్లు దొబ్బేయటం, 10th క్లాస్ పేపర్లు దొబ్బేయటం, పేపర్లు లీక్ చేయటం, కోర్టుల్లో ఉన్నటువంటి దస్తావేజులు దొంగతనం చేయటం లాంటివి చేశాడు తప్ప అతని జీవితంలో లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో జీవితంలో నిజాయితీగా ఉన్నది లేదు. ముఖ్యమంత్రిగా ఎలగబెట్టినటువంటి 2019-24 టైంలో ఒక్క డిఎస్సి చేసింది లేదు. ఒక టీచర్ పోస్టులు అతను నియమించినటువంటి పరిస్థితి లేదు. టీచర్ పోస్టులు నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డికి డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడే నైతిక హక్కు ఉందా? అంటే రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ఉద్దేశం తప్ప నీకు అలాంటి నైతికత ఉందా? ఓకే, మాట్లాడదాం. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి పోస్టులు ఎందుకు నియమించలేదు? నిరుద్యోగులకి 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని నేను ఫిలప్ చేస్తానని చెప్పేసి మాట్లాడావు కదా. నీ 5 సంవత్సరాల కాలంలో 2,30,000 ఉద్యోగాలు ఎందుకు ఫిలప్ చేయలేదు? నువ్వు అధికారంలోకి రాకముందు 23,000 టీచర్ పోస్టులు, మెగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని మాట్లాడావు కదా. నీ 5 సంవత్సరాల కాలంలో 23,000 మెగా డిఎస్సి ఇచ్చి ఎందుకు ఫిలప్ చేయలేదు? అంటే కేవలం నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పేవని అర్థమవుతా ఉంది.